నడుస్తావా? నడవక ఏం విమానం ఏమైనా ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. నీ పప్పు బోండాలు తిన్నాడా? అంత లూజ్ అయిపోయాయి. ఏమో సార్, వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది. మొత్తం ఫోకస్ అక్కడే పెట్టావు కదా మావా. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. టాలెంట్ చూపిస్తుంది బ్రో, జర జాగ్రత్త. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి? కాయలు లూజుగా ఉన్నాయి. పిసికిన ఆ మహానుభావుడు ఎవరో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. చూసుకొని మురిసిపోవడానికి తప్ప పిసుక్కోవడానికి పనికిరావు. చూసారు కదా అపోలో ఫిష్. ఈ అపోలో ఫిష్ లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా చాలా మంచిది హెల్త్ కి, అలాగే గుండె జబ్బులు కూడా చాలా చాలా మంచిది. ఏం చూడాలో ఎక్కడ చూడాలో ఏం అర్థం కావట్లేదు. యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింద వరకు పెద్ద పళ్ళతోటి లెక్కున్నావు. నువ్వు నిజంగా అపోలో ఫిష్ గురించి చెబుతున్నావా? చేపను చూడ్రా బాబు, పాపని కాదు. చూసా కంచమేంది మామ అంత పెద్దగా ఉంది? కంచమేంటి ఎంత ఉంది? నిన్ను చూడడానికే సరిపోయింది, ఇంకా అపోలో ఫిష్ ఏం చూస్తాం? మగవాళ్ళు నీ చేపకి చూడట్లేదు, నీది అది చూస్తున్నారు. ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? అందరూ చేప వైపు చూడకుండా వేరే వైపు చూస్తున్నారు కదా. ఏం చేయమంటావు? జాయిన్ అయ్యి లైక్ క్రికెట్ గురించి నాలెడ్జ్ పెంచుకొని, అంతేకాదు ప్రిడిక్షన్స్ టిప్స్ ఇంకా ఇంకే. కాయలు కాస్త పండ్లు అయిపోయాయి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఎవడు మహానుభావుడు వాడుతున్నాడో. హే గైస్ అందరికి, సో ఈ టీషర్ట్ అయితే చాలా వైరల్ అవుతుంది, బట్ వైరల్ చేయకండి అంత టూ మచ్, ఓకేనా? నీ బత్తాకాయలను బాగా పిసికినట్టు ఉన్నాడుగా, నీ టీషర్ట్ పట్టడం లేదు. ఇదొక అన్ని కనపడేలా పెట్టుకుంటుంది. అంత లావు ఉన్నాయి ఏంట్రా బాబు? ప్రపంచం తలకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, వాడు వస్తాడు. పాల కేంద్రం పెట్టుకో, పాలు దొరకడం లేదు బయట. పక్కనే తుప్పలు కూడా అన్ని ఉన్నాయి, ఎలా వస్తారేంటి? అన్ని బాగానే ఉన్నాయి, ఒక్క పిద్దలు లేవు. అరే ఏమన్నా పిర్లయ్యా, తుప్పలు మాత్రం చాలా బాగున్నాయండి ఇక్కడ. వెళ్ళు మామ, పిలుస్తుంది, వెళ్ళు మామ. పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడదాం. అడ్రస్ పెట్టు, ముందు అడ్రస్ పెట్టు. తుప్పల్లోకి వెళ్ళటం బాగా అలవాటు అనుకుంటా. రా అమ్మా రా, అప్సరస